వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టినాను ఈ రోజున. ఆ టైటిల్ మీరు చూసినట్లయితే, జనసేన నుంచి రాజ్యసభ రేసులో లింగమనేని అండ్ బాలినేని అని చెప్పి నేను టైటిల్ పెట్టాను. అయితే వాళ్ళిద్దరిలో పవన్ కళ్యాణ్ మద్దతు ఎవరికనేది కూడా మనం ఈరోజు డిస్కస్ చేసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే లేటెస్ట్‌గా ఈ అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక కీలక స్టెప్ తీసుకున్నారు. రాజ్యసభ అంశానికి సంబంధించి. ఆయన 2 రోజుల క్రితం అమిత్ షాతోని భేటీ కావడం జరిగింది సుదీర్ఘంగా. అయితే ఈ భేటీకి సంబంధించి అసలేం జరిగింది అనేది ఢిల్లీ స్థాయిలో కొంత లీక్ అవుతున్న సమాచారం ఏంటనేది మనం ఆల్రెడీ ఒక వీడియో చేసున్నాం దీని మీద. ఏదైతే రేపు రాబోయే రోజుల్లో ఒక 2, 3 నెలల్లో పూర్తి స్థాయిలో రాష్ట్రానికి సంబంధించి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతా ఉన్నాయి. వైఎస్ఆర్‌సీపీ నుంచి రిప్రజెంట్ చేస్తున్న నలుగురు రాజ్యసభ సభ్యుల ఏదైతే పూర్తి కాలం రాజ్యసభ కాలం అయిపోతా వస్తోంది. సో, 4 రాజ్యసభ స్థానాలు రాబోతా ఉన్నాయి. అయితే ఈ 4 రాజ్యసభ స్థానాల్లో 3 టీడీపీ అడుగుతుంది. 1 బీజేపీకి గానీ, అదేవిధంగా జనసేనకి గానీ కేటాయించే అవకాశం ఉందనేది చాలా రోజులుగా నడుస్తున్న చర్చ. కానీ బీజేపీ గూడా ఈరోజు వాళ్ళకి పెద్దల సభలో ఉన్న ఆబ్లిగేషన్ ప్రకారం తామే 3 తీసుకొని 1 టీడీపీకో, జనసేనకో ఇవ్వాలనుకుంటుందనేది ఒక చర్చ. లేదు అటు 2, ఇటు 2 బీజేపీ, టీడీపీ పంచుకుంటారు. జనసేనకి ఇవ్వటం లేదు అనేది ఒక ప్రచారం. ఇట్లా రకరకాల ప్రచారం ఉంది. ఇంతకీ ఆ 4 సీట్లు ఎవరు అంటే, ఒకటి పిల్లి సుభాష్ చంద్రబోస్. అదేవిధంగా రెండోది పరిమళ నత్వాని. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అంబానీ ఫాలోయర్ అయిన ఆయన్ని తీసుకొచ్చి రాజ్యసభ సభ్యుడిని కూడా చేయడం జరిగింది పరిమళ నత్వాని. ఇంకొకరు అయోధ్య రామరెడ్డి. ఆర్‌కే వాళ్ళ బ్రదర్ అనమాట ఆయన. రామ్‌కి సంస్థ అధినేత అయోధ్య రామరెడ్డి. అదేవిధంగా చూస్తే ఇంకో వ్యక్తి సానా సతీష్. నిజానికి మోపిదేవి వెంకటరమణ వైఎస్ఆర్‌సీపీ నుంచి రాజ్యసభ సభ్యుడయ్యారు. మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి తర్వాత ఆయన టీడీపీ జెండా కప్పుకున్నారు. ఆయన రాజ్యసభ సభ్యత్వం టీడీపీకి ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే ఆ రోజు సానా సతీష్ జనసేన నుంచి టీడీపీలోకి వచ్చున్నారు ఆ ముందే. సో, సానా సతీష్‌కి ఆ పార్టీ ఆ టికెట్‌కి కేటాయించింది. అయితే అది కూడా ఆల్రెడీ 1 ఇయర్ కావస్తోంది. అయిపోయిందనమాట. సమయం అయిపోతుంది కాబట్టి ఇక సానా సతీష్‌కి మళ్ళా రీస్టోర్ చేస్తారు. ఇలా రాజేష్‌కి ఇంకో టికెట్ ఇవ్వబోతున్నారు అనేది రకరకాల ప్రచారం. దేవినేని ఉమా రేస్‌లో ఉన్నారనేది. అదేవిధంగా భాష్యం రామకృష్ణ రేస్‌లో ఉన్నారనేది. చాలా సీరియస్‌గా ఉంది. టీడీపీ నుంచి యాస్పిరెంట్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి. అయితే ఎట్ ద సేమ్ టైమ్ పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశం మీద చాలా సీరియస్‌గా ఫోకస్ పెట్టారు. తనకెందుకంటే అటు ఏదైతే పార్లమెంట్‌లో ఇద్దరు సభ్యులు ఉన్నారు కాబట్టి ఆయనకి రిప్రజెంటేషన్ ఉంది గానీ లోక్‌సభలో, రాజ్యసభలో లేదు పెద్దల సభలో. ఇటు కౌన్సిల్‌లో అంటే నాగబాబు లాంటి వాళ్ళు ఉన్నారు. అసెంబ్లీలో రిప్రజెంటేషన్ ఉంది 21 సీట్స్. సో, అందుకే పెద్దల సభలో కూడా జనసేన వైపు నుంచి రిప్రజెంటేషన్ ఉండాలి అని పవన్ కళ్యాణ్ కోరుకుంటా ఉన్నారు. అందుకే జనసేనకి ఒక సీట్ కేటాయించాలని ఆయన చాలా పట్టుదలతో ఉన్నారు. అందుకనే అటు చంద్రబాబు నాయుడుతోని ఆల్రెడీ ఈ విషయం మీద చర్చలు జరిపారు. ఇక అటు అమిత్ షాతో కూడా కూర్చొని ఇదే అంశం మీద ఆయన మాట్లాడారు. ఒక హామీ తీసుకున్నారు అన్న ప్రచారం జరుగుతోంది. సో, ఆ యాంగిల్‌లో చూసినా ఒక రాజ్యసభ స్థానం జనసేన ఖాతాలోకి వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో మనం చూస్తే ఎన్నికల సమయంలో నాగబాబుకి ఆ రాజ్యసభ ఇస్తారు అని అనుకోని ప్రచారం జరిగింది గానీ, ఆయనకి ఇటీవలే ఎమ్మెల్సీని కూడా ఇచ్చేస్తున్నారు కాబట్టి ఇక ఆయన రేస్‌లో లేనట్టే. అయితే జనసేన వైపు నుంచి ఈరోజు చాలా ప్రముఖంగా వినిపిస్తున్న 2 పేర్లు ఎవరంటే, ఒకటి లింగమనేని అండ్ ఒకటి బాలినేని. ముందుగా బాలినేని శ్రీనివాస్ గతంలో మనం చూసాం. కాంగ్రెస్‌లో సుదీర్ఘ రాజకీయ చరిత్ర, వైఎస్‌కి ఒక కరడుగట్టిన ఫాలోయర్ ఆయన. జగన్మోహన్ రెడ్డికి బంధువు కూడా ఆళ్ళ ఫ్యామిలీకి. ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీలోకి రావడం జరిగింది. 14లో ఓడిపోయినప్పటికీ 19లో టికెట్ ఇస్తే గెలిచారాయన. సో, అంతేకాదు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. చక్రం తిప్పిన చరిత్ర కూడా ఉంది రాజకీయాల్లో. ఇక అలాంటి బాలినేని మంత్రి కూడా అయ్యున్నారు. అయితే మంత్రివర్గం నుంచి సెకండ్ ఎక్స్‌పాన్షన్‌లో భాగంగా ఆయన తీసి పక్కన పెట్టారు. అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఆయన ధిక్కార స్వరం వినిపిస్తూ వచ్చారు. దానికి సంబంధం లేకుండానే భూ ఆక్రమణల కేసులో తనని ఇరికించడం, తన ఫ్యామిలీని ఇరికించడం, అటు సుబ్బారెడ్డితో ఉన్న ఒక ఆధిపత్య పోరు ఇవన్నీ కూడా బాలినేని హ్యూమిలియేషన్‌కి గురయ్యారు. అప్పటి నుంచి కూడా ఆయనకు పవన్ కళ్యాణ్‌తోనే సత్సంబంధాలు ఉంటూ వచ్చాయి. ఆయన ఎంత సఫికేషన్ ఉన్నా 24 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఆయన పోటీ చేయడం జరిగింది. ఆయన ఓడిపోయారు. ఓడిపోయిన కొన్ని రోజులకే జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేస్తూ జనసేనలోకి చేరారు. అయితే జనసేనకి సంబంధించి ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఇస్తారనే ప్రచారం ఉండింది. ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారనే ప్రచారం ఉండింది. పవన్ కళ్యాణ్ కూడా బాలినేనికి అత్యంత ప్రయారిటీనే ఇస్తా ఉన్నారు. పదవుల విషయంలో ఆయన దూరం పెట్టారు అని చెప్పి ఆయన అనుచరుగణం ఆయనంటే పడని వాళ్ళు ప్రచారం చేస్తున్నప్పటికీ, బట్ బాలినేని విషయంలో అంతే సూపర్‌నిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్. అందుకే ఏకంగా ఈరోజు ఆయనకి రాజ్యసభ ఇస్తారనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతా ఉంది. ఈరోజు లేటెస్ట్‌గా పవన్ కళ్యాణ్ ఈ విషయంలో తీసుకున్న ఒక కీలక స్టెప్ కూడా అటు బాలినేనికి మరోసారి రాజ్యసభ ఇస్తారు అన్న అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. సో, ఆ రకంగా చూస్తే బాలినేని కూడా రేస్‌లో ఉన్నట్టే, అర్హుడు కూడా రాజ్యసభ సభ్యత్వానికి. ఇక వేరాజ్ లింగంనేని రమేష్. లింగంనేని రమేష్ అటు టీడీపీతోని, ఇటు జనసేనతోని కూడా ఆయనకి సత్సంబంధాలున్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ చంద్రబాబు కరకట్ట మీద ఉంటున్న ఇల్లు కూడా ఆయనదే. ఆ గెస్ట్ హౌస్ కూడా లింగంనేని రమేష్‌దే. గతంలో వైఎస్ఆర్‌సీపీ హయాంలో కూడా అనేక కేసులు, ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారాయన.
అయితే అదే సమయంలో పవన్ కళ్యాణ్‌తో ఇంకా సాలిడ్ సంబంధాలున్నాయి ఆయనకి. తన స్థలాన్ని గూడా పార్టీ ఆఫీస్ కోసం ఆయన ఇచ్చారు. అంతే సూపర్‌నెస్‌తో పవన్ కళ్యాణ్ గూడా ఉంటారు. పార్టీకి అటు ఆర్థిక పరమైన విషయాల్లో గావచ్చు, మిగతా కీలకమైన అంశాల్లో లింగమనేని రమేష్ పవన్ కళ్యాణ్‌కి చాలా రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉన్నారు. చాలా అండగా ఉంటూ వచ్చారు ఆ పార్టీకి. అందుకే వాళ్ళిద్దరి మధ్య అదే స్థాయిలో బాండింగ్ గూడా ఉంది. అంటే జనసేన కష్టకాలంలో జనసేనకి అవసరమైనప్పుడు ఆ స్థాయిలో నిలబడ్డారు లింగమనేని రమేష్. అయితే ఆయన పదవుల పరంగా మాత్రం ఎప్పుడూ దూరంగానే ఉంటూ వచ్చారు. ఎప్పుడు కూడా ఆయన లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. ఎప్పుడు కూడా ఆన్ స్క్రీన్ ఎప్పుడు తక్కువ కనిపిస్తా ఉంటారు. సో, అలాంటి లింగమనేని రమేష్ మీద కూడా పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారని కూడా చెప్తున్నారు. పార్టీకి ఆ స్థాయిలో ఆయన నిలబడ్డారు కాబట్టి ఆయనకు ఒక రాజ్యసభ ఇప్పించే విధంగా పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నారు అని కూడా చెప్తా ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు లింగమనేని రమేష్ పేరు కూడా చాలా సీరియస్‌గా తెర మీదకొస్తా ఉన్న పరిస్థితి ఉంది. ఆయన కూడా రాజ్యసభ ఎప్పుడు కూడా బిజినెస్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఎప్పుడు రాజ్యసభనే కోరుకుంటారు. ఎంపీ సీట్స్ డైరెక్ట్ ప్రత్యక్ష ఎన్నికల కంటే. సో, లింగమనేని రమేష్ కూడా ఆ యాంగిల్‌లోనే ఫోకస్ పెట్టారని కూడా చెప్తున్నారు. అందుకే ఈ రోజున పవన్ కళ్యాణ్ ఎక్కువగా లింగమనేని రమేష్ వైపే మొగ్గు చూపుతున్నారనేది ఒకటైతే, అటు రాజకీయంగా మంచి వ్యూహకర్త కాబట్టి బాలినేని మీద కూడా అదే ఫోకస్ ఉందని కూడా చెప్తా ఉన్నారు. మరి ఈ ఇద్దరిలో ఇప్పుడున్న సమయంలో ఈ ఇద్దరు గాక ఇంకా చాలామంది యాస్పిరెంట్సే ఉన్నారు. మనం చెప్పుకుంటూ పోతే చాంతాడవుతుందది. సో, అందుకే ఈ ప్రముఖంగా మాత్రం ఈ ఇద్దరే రేస్‌లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి అల్టిమేట్‌గా తనకు నిజంగా ఒక సీట్ కేటాయిస్తే తన పార్టీకి, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరిలో ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం.